వచ్చే ఎన్నికల్లో మావిగన్ నినాదంతోనే ముందుకు మావిగను అమరావతితో తేల్చుకుందామన్న జగన్. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారన్న చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా నగర వనాలు ఎకో పార్కులు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్రపతి ముర్ము విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేకపోతోంది. రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న కేటీఆర్. నితిన్ నబీన్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ విమర్శలు. టూర్ అటర్ ఫ్లాప్ అయిందన్న మహేష్ గౌడ్. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కాల్పుల కలకలం. మోస్ట్ వాంటెడ్ నిందితుడు శ్రీకాంత్ పై బుల్లెట్ల వర్షం. అల్లూరి జిల్లా ధారకొండలో గిరిజన బాలికపై దాష్టికం. ప్రైమ్ 9 కథనాలతో ఐసీడీఎస్ స్పందన. పదిహేను మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం. ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురి అరెస్ట్. అమల్లోకి వచ్చిన ప్రతిష్టాత్మక జీరాంజీ చట్టం. రోజువారీ కనీస వేతనం 300గా ఖరారు. లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు. 443 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్ అరెస్ట్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ క్రాక్ డౌన్. పాకిస్తాన్లోని ఐసిస్ స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ దాడులు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాక్ హెచ్చరిక. టెహ్రాన్ అణు కార్యక్రమంపై కఠిన వైఖరి అనుసరిస్తాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు. ట్రంప్పై క్రిప్టో కరెన్సీ కాసుల వర్షం. వర్చువల్ కరెన్సీలో పెట్టుబడులకు 1.2 బిలియన్ల ఆదాయం.